Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ అండి. సిలబస్ వచ్చేసి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ సిలబస్ అనేది ఏ యూనివర్సిటీ వాళ్ళకున్నా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ 1 సంబంధించిన ఎల్ఏక్యూస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ 1 వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఓకేనా? అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సాల్వ్ dy by dx plus x into sin 2y is equals to x cube cos square y. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది మనకు. ఓకేనా? గివెన్ ఫస్ట్ సొల్యూషన్లో మనం గివెన్ అని రాసుకోవాలి. ఓకేనా? గివెన్ dy by dx plus x sin 2y is equals to x cube cos square y. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 is dividing with cos square y. ఇక్కడ ఈ cos square y ఉండకూడదు కాబట్టి cos square y తోని డివైడ్ చేస్తున్నాం ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా cos square y తోటి డివైడ్ చేస్తే ఈ cos square y అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 by cos square y ఇంటూ dy by dx ప్లస్ x ఇంటూ sin 2y ఉంది కదా, కింద డినామినేటర్లో cos square y వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు క్యాన్సిల్ అయ్యాయి. 1 by cos square y అంటే sec square y. ఓకేనా? 1 by cos square y అంటే sec square y, ఇది ఫార్ములా. ఓకేనా? అండ్ ఇక్కడ sin 2y కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటి? 2 sin y cos y. ఈ ఫార్ములాస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 by cos square y అంటే sec square y ఇంటూ dy by dx ప్లస్ x ఇంటూ sin 2y అంటే 2 sin y cos y. 2 sin y cos y by cos square y. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న cos yని ఇక్కడ డినామినేటర్లో cos square y అంటే క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ డినామినేటర్లో ఇంకొక cos y ఉంటుంది. ఓకేనా? ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇప్పుడు sec square y ఇంటూ dy by dx ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ sin y by cos y. sin y by cos y ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 2x ఇంటూ sin y by cos y అంటే tan y. sin by cos అంటే tan. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పుట్ tan y, ఇక్కడ tan y ప్లేస్లో vని ప్లేస్ చేయండి. ఓకేనా? tan y వాల్యూ v అనుకోండి ఇక్కడ. అండ్ ఈ tan y ఈజ్ ఈక్వల్స్ టు vని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి మనం. ఎందుకు చేయాలో చెప్తాను చూడండి. dy by dx ఇంటూ tan y ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు dy by dx ఇంటూ v అంటే dv by dx వస్తుంది. ఇక్కడ d by dx ఇంటూ tan y అంటే ఫార్ములా వచ్చేసి ఇక్కడ సీకెండ్ స్క్వేర్ y. ఇది సెక్ అనద్దండి, సీకెండ్ స్క్వేర్ y అంటారు. ఓకేనా? సీకెండ్ స్క్వేర్ y ఇంటూ మళ్ళా ఇక్కడ మనం ఎక్స్కి చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? tan y ఉంది కాబట్టి మళ్ళీ వైకి చేస్తే డిఫరెన్షియేటింగ్ dy by dx అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు dv by dx. దీన్ని ఇది వాల్యూ కదా, సీకెండ్ స్క్వేర్ y ఇంటూ dy by dx. ఈక్వేషన్ నెంబర్ 2లో చూడండి, ఇగో సీకెండ్ స్క్వేర్ y ఇంటూ dy by dx. దీన్ని తీసుకపోయి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ dv by dx ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ v. ఇక్కడ v ఎందుకు రాసామంటే ఇక్కడ tan y ఇక్కడ ఏం చేయాలి? vని రీప్లేస్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 అనేది ఏ ఫామ్లో ఉందంటే dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x. ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం వేర్ p ఆఫ్ x వాల్యూ ఏంటి? 2x. q ఆఫ్ x వాల్యూ ఏంటి? x క్యూబ్. ఓకేనా?
ఈ వాల్యూస్ రాసుకున్న తర్వాత మనం జనరల్ సొల్యూషన్ అనుకోవాలి. ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని జనరల్ సొల్యూషన్ అనుకోవాలి. జనరల్ సొల్యూషన్కి ఈక్వేషన్ ఏంటంటే ఫార్ములా v ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు q ఆఫ్ x వాల్యూ ఉంది, ఎంత x క్యూబ్ ఉంది. ఇక్కడ ఏంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకు కావాలి అంటే ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం షార్ట్కట్లో I.F అంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 3 IF ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ p ఆఫ్ x ఇంటూ dx. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కునే విధానం. ఓకేనా, చూడండి ఇక్కడ p ఆఫ్ x వాల్యూ మనకు ఏముంది 2x ఇంటూ dx. ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు రాస్తాం 2 ఇంటిగ్రేట్ x ఇంటూ dx. ఇప్పుడు x ఇంటూ dx అంటే ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి, xn+1 అంటే ఇక్కడ x పవర్ 1 ఉంది, 1+1 అంటే x స్క్వేర్ బై n+1, 1+1 అంటే 2, x స్క్వేర్ బై 2. ఈ ఫార్ములా చూసుకోండి మీరు. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేట్ ముందు 2 ఉన్నది, డినామినేటర్లో 2 ఉంది, గెట్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏం మిగులుతాయి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ పవర్ x స్క్వేర్. ఓకేనా, ఈ పవర్ x స్క్వేర్. దీన్ని తీసుకుపోయి ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకు q ఆఫ్ x వాల్యూ కూడా ఉంది. v ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఈ పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ x క్యూబ్, q ఆఫ్ x వాల్యూ x క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ c. అండ్ నెక్స్ట్ స్టెప్లో v ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ x క్యూబ్ని మనం x స్క్వేర్ ఇంటూ x విధానం రాసుకోవచ్చు కదా. ఈ x స్క్వేర్ ఇంటూ x మళ్ళీ మల్టిప్లై చేస్తే x క్యూబ్ వస్తుంది. x క్యూబ్ని ఈ విధంగా రాసుకున్నాను, ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ c యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ ఈ పవర్ x స్క్వేర్ ముందు రాసి ఈ x ఇంటూ dxని ఒక బ్రాకెట్లో రాశాను ప్లస్ c. దీని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుందో అనేది మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఓకేనా, అందుకే మీరు రఫ్ బుక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూస్తున్నారు, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టీ అండ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టీని ఎక్స్తోనే డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ 2x, x స్క్వేర్ అంటే 2x ఇంటూ dx ఇజ్ ఈక్వల్స్ టు dt బై x ఇంటూ dx ఇజ్ ఈక్వల్స్ టు ఈ 2 అనేది dt పోతే డినామినేటర్ అవుతుంది. x ఇంటూ dx వాల్యూ వచ్చేసి dt బై 2. ఇక్కడ x ఇంటూ dx ఉంది కదా బ్రాకెట్లో, ఆ వాల్యూ మనకు వచ్చింది ఎంత, dt బై 2. దీన్ని తీసుకపోయి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. x స్క్వేర్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఈ పవర్ x స్క్వేర్ ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ టీ ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లేస్లో టీని. ఇక్కడ x ఇంటూ dx వాల్యూ వచ్చేసి మనకు dt బై 2 వచ్చింది, dt బై 2 ప్లస్ c. నెక్స్ట్ స్టెప్లో v ఇంటూ ఈ పవర్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/2ని బయటికి రాశాను కాన్స్టాంట్ కాబట్టి, ఇంటిగ్రేటింగ్ t ఇంటూ ఈ పవర్ t ప్లస్ c, ఈ పవర్ t ప్లస్ c. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ dt ఉంది కదా, మరి dt ఎక్కడికి పోయింది సార్ అంటే, ఇక్కడ dt ఇంటూ ఈ పవర్ t అంటే మళ్ళీ ఈ పవర్ t వస్తుంది. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t చేశాను. ఇక్కడ dt ఇంటూ ఈ పవర్ t అంటే ఈ పవర్ t వస్తుంది ప్లస్ c. ఇప్పుడు దీన్ని t ఇంటిగ్రేటింగ్ t ఇంటూ ఈ పవర్ t ఫార్ములా ఇక్కడ ఈ విధంగా ఉంది, u ఇంటూ v ఫార్ములా వచ్చేసి గిది. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా రాసుకొని
ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ వస్తుంది మైనస్ టీ పవర్ 1 అండ్ ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ డిటీ టీ పవర్ 1 అంటే 1 వస్తుంది ఓకేనా ఇంటూ ఈ పవర్ టీ డిటీ ప్లస్ సి. దెన్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను యాజ్ ఇట్ ఈస్ రాశాను ఈ 1 ఇంటూ ఈ పవర్ టీ డిటీ ప్లస్ సి. ఇంటిగ్రేటింగ్ ఈ పవర్ టీ ఇంటూ డిటీ అంటే ఈ పవర్ టీ వస్తుంది ప్లస్ సి. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ పవర్ టీని కామన్ తీస్తే టీ మైనస్ 1 ప్లస్ సి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో వి ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీని బయటికి పట్టుకొచ్చేస్తే ఈ పవర్ టీ బై 2 టీ మైనస్ 1 ప్లస్ సి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఇప్పుడు రీప్లేస్ చేయండి. మనం వి వాల్యూ ఏమనుకున్నాం tan y ప్లేస్లో విని సబ్స్టిట్యూట్ చేసాం మనం గుర్తుందా అండ్ x² ప్లేస్లో టీని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మళ్ళీ ఇందులో రీప్లేస్ చేయండి ఓకేనా. రీప్లేస్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఓకేనా. tan y ఇంటూ ఈ పవర్ x² ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు డివైడింగ్ ఈ పవర్ x² ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇవి క్యాన్సల్ అవుతాయి అండ్ tan y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ క్యాన్సిల్ అయింది కదా 1 ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది 1/2 x² మైనస్ 1 ప్లస్ ఈ 1/e పవర్ x²ని న్యూమరేటర్ ఇక్కడ ఈ పవర్ x² ఉంది కదా న్యూమరేటర్ పట్టుకొచ్చేస్తే ఇన్వర్స్ అవుతుంది ఈ ఇన్వర్స్ x². ఇన్వర్స్ ఇక్కడ మైనస్ అండి ఈ ఇన్వర్స్ x² అన్నట్టు డినామినేటర్లో ఉన్న వాల్యూని న్యూమరేటర్కి పట్టుకొచ్చేస్తే ఇన్వర్స్ అవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి ఓకేనా. ఇది మనల్ని సాల్వ్ చేయమన్నది tan y వాల్యూ వస్తుంది మనకు ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి ఓకేనా. ఈ వీడియోస్ చూడడం ద్వారా మీకు ఎలా ఉంటుంది ప్రాబ్లం ఎలా చేస్తారు ఏందనేది మీకు కొద్దిగా ఐడియా అనేది వస్తుంది. మీరు ఎగ్జామ్లో కొన్ని స్టెప్స్ రాసిన వాళ్ళు అటెంప్ట్ చేసినందుకు వాళ్ళు కొన్ని మార్క్స్ ఇస్తారు మీకు ఓకేనా. ఆ మార్క్స్తో మీరు పాస్ అవ్వచ్చు మ్యాథ్స్ పేపర్ అనేది. సో ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ కావండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.